మీకు జోహర్ల తరపు నుంచి ఈటీవీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ జరుపుకోవాలంటే నిజంగా ఈ ప్రాంతానికి రావాలి. హోలీలో ఉన్న మజా మొత్తం ఈ ప్రాంతంలో ఉంటది. ఎక్కడికి వచ్చాం మనము? అనపర్తికి. అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం, ప్రపంచానికి అందం. అన్ని రంగులు ఉంటే ఆ ఇంద్రధనుస్సుకి అందం. కానీ ఎక్కడ లేని రంగు రంగులుగా మా మహిళలు ఎప్పుడు నవ్వుతూ ఉండే మా అనపర్తికి హార్టీ వెల్కమ్. రంగులు ఎలా అయితే అందంగా ఉంటాయో ప్రతి రంగు మీ లైఫ్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆడవాళ్ళు మీకు జోహర్ల తరపు నుంచి అనపర్తిలో ఉన్న మహిళలందరికీ కూడా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఈ ఏరియా ఏదో అన్నారు, గోదావరి జిల్లాలో కారంపొడి. కారంపొడి కాదు, అల్లం పొడి. ఏంటమ్మా ద్వారపుడియా? అలా చెప్పొచ్చు కదా అప్పటి నుంచి. ఓకే, సో ద్వారపుడిలో ఉన్నాం, గోదావరి జిల్లా, అందమైన ప్రదేశం. మా ఆడవాళ్ళు కూడా వా ఏంటమ్మా ఇది? ఓహో, ఆడవాళ్ళు మీకు జోహర్లు, ఈ ఉంగరం మీద నేను. బా వెరీ స్వీట్. రవి గారికి మా స్వాగతం. ఆడవారు మీకు మీరే చేస్తారు ఈ డెకరేషన్. స్వీట్, చాలా బాగుంది. హోలీ స్పెషల్ మన ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీ. లెట్స్ వెల్కమ్ దెం. అది చూసారు కదండి, హోలీ సెలబ్రేషన్. హోలీ అంటే హోలీ అంటే HOLI ఇంగ్లీష్ లో. హోలీ అంటే అదొక రంగుల పండగ. హోలీలో రకరకాల రంగులు ఉంటాయి. ఎల్లో, ఆరెంజ్, పర్పుల్, పింక్, ఇలా రకరకాల రంగులతో మనం హోలీ పండగ జరుపుకుంటాం అన్నమాట. కానీ ఎప్పుడన్నా ఆలోచన ఏ ముసలలో నడుము నొప్పులు స్టార్ట్ అయినాయి. మ్యూజికేనా? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఏం పేరు? అందరికి కావాలి నీళ్లు. నా పేరు శ్రీలు. శ్రీలు, మంచి పేరు. ఏం చేస్తావు శ్రీలు? హౌస్ మేకర్. హోమ్ మేకరా? ఇక్కడ ద్వారపుడిలో ఉన్న బంగారం అంతా నీ ఒంటి మీదే ఉన్నట్టుందమ్మా. మీ గురించి అందరూ బయట తీసేసాం. నా గురించి అని అందరూ బయటికి తీసారా? బంగారం వాళ్ళ ఇంట్లో ఉన్నది. ప్రతిరోజు ఎదురు చూస్తాం ఆ రవి గురించి. కానీ ఈ రోజు ద్వారపుడి అంతా ఎదురు చూసింది ఈ రవి గురించే. ఎంత బాగా చెప్పినావు. నువ్వు ఎంత బాగా చెప్పినావో తెలుసా? చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా మీ పేరు? అంజలి. అంజలి, ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్ చదువుతున్నా. 10th క్లాసా? ఇంటర్ సెకండ్ ఇయర్. మరి అది చెప్పాలి కదా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని. ఏంటి నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? బి ఫార్మసీ చేద్దామని. వెరీ గుడ్. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? వైట్. వైటా? వైట్ అంత ఎందుకు ఇష్టం? మీరు వైట్ గా ఉంటారు కదా. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్ గా అడిగేటానికి డైరెక్ట్ గా తీసుకోవడానికి. అప్పుడప్పుడు దేవుడు అన్యాయం చేస్తాడు రా. నాకు తొందరగా పెళ్ళెందుకు చేసిండో అర్థం కాదు. నేనే చేసుకున్నానా? మీరే చేసుకున్నారా? మీ పేరమ్మా? నా పేరు కృష్ణ సత్య. కృష్ణ సత్య గారు ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్, వెరీ గుడ్. మీ ఫేవరెట్ కలర్ అండ్ ఎందుకు? నా ఫేవరెట్ కలర్ పింక్. పింక్, రాణి కలర్. ఎందుకు? చిన్నప్పటి నుంచి పింక్ 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 అనుకున్నాను, పింక్ అయిపోయింది అంతే. పింక్ అయిపోయింది ఫేవరెట్. ఎప్పుడన్నా నీకు పింక్ ఇష్టమని మీ ఆయనకు పింక్ షర్ట్ వేసినావా? వేయలేదు. మన ఇష్టాలు వాళ్ళ మీద ఎందుకు రుద్దడం? మన ఇష్టం అంటే మనం ఉండాలి. ఇష్టం. వెరీ గుడ్. హాయ్ రవి గారు. నా పేరు ఉంది, మూవీ పేరు. నా పేరు మీరు చెప్పాలి. జేజమ్మ కాదు. డాకిని కాదు. శాకిని చంద్రముఖి కాదు. కాంచన. కాంచన. ఏం చేస్తుంటారు కాంచన గారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీ ఇష్టమైన రంగు అండ్ ఎందుకు? రెడ్ ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎందుకంటే కొంచెం నెగిటివ్ గా ఉండొచ్చని.
అప్పుడే కదా భయపడతారు. మీ ఆయన భయపడుతున్నాడు కదా, కంపల్సరీ. చాలు వేరే వాళ్ళని భయపెట్టవు. హాయ్ రవి అన్న. అమ్మా వచ్చే నేమ్ రాణి. రాణి. ఏ దేశానికి? నేను ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి. అది కాన్ఫిడెన్స్ అంటే. నీ ఫేవరెట్ రంగు అండ్ ఎందుకు? నా ఫేవరెట్ కలర్ స్కై కలర్. స్కై కలర్ అంటే స్కై బ్లూ. స్కై బ్లూ. ఎందుకు? నేను కొంచెం సైలెంట్ అన్నమాట. స్కై కలర్ అయితే కొంచెం సైలెంట్, దానికి పీస్ఫుల్ గా సైలెంట్ గా ఉంటుంది, సూదింగ్ గా ఉంటుంది కలర్. మీ పేరమ్మా? లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీ ఫేవరెట్ రంగు అండ్ ఎందుకు? బ్లూ. బ్లూ ఎందుకు? ప్రపంచం అంతా నీలంగా ఉంటది కదా, రవి లాగా, అందుకని నాకు బ్లూ అంటే. నేను నీలంగా ఉన్నానా? మనసు నీలంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు గేమ్ ఫస్ట్ రౌండ్. నేను ఒక సినిమా ప్రశ్న అడుగుతా, దానికి జవాబు చెప్పాలి అని అంటే ఒక గేమ్ ఆడి గెలవాలి. ఆ గేమ్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ అండ్ థర్డ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఇష్టమున్న రంగులో చెయ్యి అలా దింపి పరిగెత్తుకుంటూ వచ్చి మీ టీమ్ లో మిగతా ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ ఫేస్ కి మీ 5 ఏళ్ళు ఇలా పడాలి. ఇప్పుడు ఈవిడ వెళ్ళింది అనుకో, మీ ఇద్దరు ఫేస్ రెడీగా పెట్టాలి, ఆవిడ వచ్చి పెడతారు. అయినా రవి గారు మా మీద ఎందుకు ఇంత కక్ష? 5 ఏళ్ళు రావాలా? చూడండి ఎక్కడ ఉన్నాయి, అంతంత ఉన్నాయా మా బొగ్గలో? వేసుకున్న మేకప్ అంత పోతుందండి. ఉన్న అమ్మో 2-3 లేయర్లు ఉన్నాయమ్మా మేకప్ ఆవిడకి. అబద్ధాలు చెప్పినా అబద్ధాలు సగమే చెప్పాలి. సరే గేమ్ ఆడతావా ఆడవా? నువ్వు ఒకటే మాట. చూసినావా లైన్ కి వచ్చింది. 3 to 1 అంట. ఫస్ట్ వెళ్ళేసి రంగు పోయండి, దాని తర్వాత క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 గో. రవి గారు మీకే కాదు, తనకు కూడా నా మీద చాలా కక్ష ఉంది. ఇద్దరు రంగు పూసుకున్నారు, కానీ ఎక్కువ రంగు కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువ రంగు. మీరు రెండు ఏళ్ళలో పూసారు. మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్ జాగ్రత్త వినండి. రంగు మీద వచ్చిన సినిమా పాటలు ఏవైనా 6 పాడాలి. ప్రతి పాట డిఫరెంట్ కలర్. నీలి రంగు చీరలోన చందమామ నీవే జానా ఎండ నిన్ను అందుకోనే. ఓకే, ఇంకా 5 పాడాలి ఫాస్ట్ గా. నల్లా నల్లాని పిల్ల పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. 2 అయినాయి, ఇంకా 4. చిలక పచ్చకోక పెట్టినది కేక తోడు లేక బాలకృష్ణుడా. ఇంకా 3. నలుపు నేరేడంటే నువ్వే అందగాడ. పాడు 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 పాడు. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి. నెక్స్ట్ లాస్ట్. చబొట్టేసిన పిల్లగాడ. ఈ గోల్డ్ అక్క మొత్తం వెనకాల చూసే పాటలు తెచ్చుకుంటుంది కాబట్టి డిస్క్వాలిఫై. మీరు కనీసం 3 పాటలు పాడండి, మీరు గెలిచిపోతారు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులన్నీ కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. రెండోది. నీలి రంగు చీరలోన చందమామ నీవే జానా ఎట నిన్ను అందుకోనే. ఇంకొకటి. జండర జండనియలో ఎర్రని జండనియలో ఎర్ర జండనియలో ఎర్రని రైట్ ఆన్సర్, జండనియలో. పాయింట్ వచ్చింది. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. సెకండ్. ఇప్పుడే మళ్ళీ చెప్తున్నా, వెనకాల నుంచి ఆన్సర్ వస్తే డిస్క్వాలిఫై చేస్తా. ఇంకో సెకండ్ థాట్ లేదు. జంతువులుతో వచ్చిన సినిమా పేర్లు 5 చెప్పాలి. 3, 2, 1 గో. ఏడ ముఖం మీద కలరే లేదు. 5 జంతువుల పేర్లతో ఉన్న బాలయ్య బాబు గారి సినిమాలు చెప్పేస్తే అయిపోద్ది. సింహ, లెజెండ్, లెజెండ్ లా ఏ జంతు? లైగర్, పందెం కోడి. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. మీరు వాళ్ళు చెప్పినే కాకుండా ఇంకా 3 చెప్పండి కొత్త ఏమైనా. కమరం పులి, సింహ. వాళ్ళు చెప్పారు. గోపి గోడ మీద పిల్లి. గోపి గోడ మీద పిల్లి. ఇంకా 2 చెప్పండి ఫాస్ట్. సాహస బాలుడు విచిత్ర కోతి. ఏంటదే? సాహస బాలుడు విచిత్ర కోతి. ఓ అలాంటి. ఓకే, ఇంకొకటి. పులి. రైట్ ఆన్సర్. చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే.
ఇంకొక పాయింట్ ఉంది, ఆ ఒక్క పాయింట్ అని వస్తుందా లేదా చూద్దాం. కనీసం ఒక్క పాయింట్ అని రావాలి హోలీ పండుగ రోజు. మాకు రవి గారి కప్పులే కావాలి. కప్పులు కావాలా? మూడో పాయింట్ కూడా వీళ్ళకే ఇచ్చేద్దాం. ఈ పాయింట్ రావాలి కదా. 3, 2, 1 పరిగెత్తండి. గజ్జ గల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు ఇది అసలైన హోలీ పండుగ అంటే. ఆమెకి ఇంకా ఫేస్ లో ఖాళీ ఖాళీ కనబడుతుంది. వీళ్ళ రంగులు ఎక్కువనే అనిపిస్తుంది నాకు ఎందుకో ఫేస్ మీద. సో క్వశ్చన్ ఏంటంటే, హోలీ రోజు మనం పాడుకునే పాటలు ఏవైనా 4 పాడండి. హోలీ హోలీలో రంగు హోలీ జమకేలిలో హోలీ. హోలీలో రంగు 3, 2. ఇప్పుడు చూడండి ఇలా సైడ్ నుంచి పాటలు ఎట్లా వస్తాయో. రంగిదే 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 రంగిదే. రెండోది కల 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 కలరు ఇది రెయిన్బో రంగుల షవరు కల 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 కలరు. గజ్జ గల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు 3000 రూపీస్. ఈ రోజు హోలీ కాబట్టి చిన్ని క్యూట్ ప్రశ్నలు అడుగుతా, దానికి క్యూట్ సమాధానాలు చెప్పాలి మీరు. ఆ క్యూట్ సమాధానాలు చెప్తే క్యూట్ డైస్ ఇచ్చేస్తా మీకు. క్యూట్ గా వేసేసి క్యూట్ గా డబ్బులు తీసుకోండి, అంతే, సింపుల్. ఓకేనా? కానీ ఇక్కడ నేను వచ్చినప్పుడు చాలా వెరైటీగా, చాలా హ్యాపీగా అనిపించింది. మన ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తూ మన ప్రోగ్రామ్ కి వచ్చి ఆ బ్యూటిఫుల్ ఏదైతే డెకరేషన్ ఉందో అది మా అందరికి చూపెట్టాలనుకుంటున్నారు మా ఇద్దరు మేడమ్స్. రండి మేడం, ట్విన్స్. బ్యూటిఫుల్ సారీ అండ్ వెనకాల జడలు చూడండి, తిరగండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఆడవాళ్ళు అంటే అణువున జుట్టులో కూడా మా ఆడవాళ్ళు మీకు జోహార్లు అండి. జుట్టులో కూడా అంటే ఎంత ఇష్టపడుతున్నారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ పేరమ్మా? రాధా. రాధా గారు. మీరు? బాధా. లక్ష్మి. ఓ లక్ష్మి. రాధా బాధా ట్విన్స్ ఏమో అనుకున్నా. కాదండి, ఇద్దరు తోటకోడలు. తోటికోడల్లా? వెరీ గుడ్. ఈ ఐడియా ఎలా వచ్చింది ఇలా రెడీ చేసి వెళ్దాము అని? మా మావయ్య గారు ఎప్పుడు ఏది తీసినా ఇద్దరికి ఒకలాగే ఉండాలనుకుంటారు, ఒకటే కొనుక్కోమంటారు. ఏదైనా సరే 2 ఒకలాంటివి తీసుకోమంటారు. హౌ స్వీట్, వెరీ నైస్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. జడకు కూడా డెకరేషన్ చాలా బాగుంది. సో మీ ఇద్దరు కలిపి ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఓకే. పక్షులు తెలుసా మీకు? మీ ఇద్దరికి. లక్ష్మి గారు, పక్షులు తెలుసు కదా మీకు? పక్షులు అంటే ఏంటి? పక్షులు చిలకలు పిచ్చుకలు అవే కదా. గాల్లో ఎగిరేటివి పక్షులు అంటారు. గాల్లో ఎగరలేని పక్షులు ఏవైనా 5 చెప్పండి. పెంగ్విన్. పెంగ్విన్ పక్షి అంటారా దాన్ని? బర్డే కదా పెంగ్విన్. బర్డ్. ఎస్, వెరీ గుడ్. పెంగ్విన్ ఒకటి రైట్. ఇంకా 4 చెప్పాలి. సరే మీకోసం 3 చెప్పండి చాలు. పెంగ్విన్ 1, ఇంకా 2. కోడి పిల్లలు. కోడి పిల్లలు. అవి పెద్దగా ఎగరలేవు. పెద్దగా కాదు, చిన్నగా కాదు, ఎగరలేవు అని అన్నా. కానీ అవును, కోడి కూడా అంటే గాల్లో ఎగరలేదు, అదే అంటున్నా. జంప్ చేయగలుగుతుంది అంతే. ఎస్, 2. మూడోది? బాతు. బాతు. రైట్ ఆన్సర్. 3 అడిగాను. ఇంకొకటి ఏమైనా తెలుసా మీకు? ఇంకొకటి చాలా పొడుగుంటది, ఇంత పెద్దగా వేస్తుంది గుడ్డు. ఇది స్టిచ్చింగ్ చేస్తారా మీరు? ఆస్ట్రిచ్. వెరీ గుడ్, చాలా స్మార్ట్ అండి మీరు అసలు. ఇప్పుడు ఇద్దరు కలిసి వేసేయండి. ₹1000. కంగ్రాచులేషన్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? థ్యాంక్ యూ రాధా బాధా గారు, థ్యాంక్ యూ. సెకండ్ అదృష్టవంతులు ఎవరు? నాకు ఎందుకో హోలీ పండుగ రోజు చాలా అందంగా కనిపిస్తుంది మేడం. రండి మేడం. మేడం మీ పేరు? సంధ్య. సంధ్య గారు ఏం చేస్తుంటారు? ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుతుంది. మీరు నవ్వుతే ఎంత బాగుంటారు తెలుసా, కానీ నవ్వుతలేరు మీరు. నవ్వుతుండండి. ఇప్పుడు పేరు చెప్పండి. సంధ్య. సంధ్య గారు. సంధ్య గారు కంప్యూటర్స్ అన్నారు కాబట్టి, బాగానే చదువుకుంటున్నారు కాబట్టి కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఈజీయే. CPU దాని ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఫస్ట్ క్లాస్. మీరు తొందరగా ఫస్ట్ అటెంప్ట్ అనే పాస్ అవుతారు. కంప్యూటర్ రిలేటెడ్ గా కంప్యూటర్ లోపట ఉన్న ఏవైనా
6 అవయవాలు చెప్పండి. మన బాడీలో కిడ్నీలు, ఊపిరితిత్తులు, బ్రెయిన్, కంప్యూటర్ లో ఏమైనా 6 పార్ట్లు చెప్పండి. హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్, వెరీ గుడ్. అది మీరు సూపర్ స్మార్ట్. హార్డ్ డిస్క్, చిప్, ఆలు చిప్స్, ప్రాసెసర్, అమ్మయ్యా వెరీ గుడ్. ప్రాసెసర్ ఉంటది, ఇంకా మదర్ బోర్డ్, అమ్మా ర్యామ్, గ్రాఫిక్ కార్డ్. వావ్ మైండ్ బ్లోయింగ్. ఇంకేముంటాయి? 4 కరెక్ట్ చెప్పావు కాబట్టి ఇంకా నేను ఇబ్బంది పెట్టా. నువ్వు ఎక్కువసేపు ఉంటే ఇక్కడ నీకు ఫిట్స్ వచ్చేలాగానే ఉన్నది. తిప్పు, మంచిగా తిప్పు, గట్టిగా తిప్పు. సంధ్య గారు బాగా చదువుకోండి కంప్యూటర్. అప్పుడే జీవితంలో సంతోషం, 1000 రూపాయలు వచ్చినాయి. అప్పుడే జీవితంలో నిరాశ, జోకర్ గడు వచ్చాడు. నెక్స్ట్ ఎవరికి నమ్మకం ఉంది నేను వేస్తే 1000 రూపాయలు గెలుచుకుంటా అని? నా బయోగ్రఫీ చెప్పిన మేడం ఏది? ఉన్నావా? అయినే. క్వశ్చన్ ఏంటంటే పురాణాల్లో దశావతారాలు తెలుసా? దశావతారాలు అవి ఏవేవి? ఫాస్ట్ గా చెప్పాలి, గ్యాప్ లేకుండా. రెడీ? మత్స్య, కూర్మ, వామన, వరాహ, నరసింహ, పరశురామ. 5 4 కంగారు పెట్టకండి. 3 కృష్ణావతారం, రామావతారం, బౌద్ధ అవతారం, కల్కి అవతారం. రైట్ ఆన్సర్. ఒప్పేసుకున్నానండి, మీకు అన్ని తెలుసని ఒప్పేసుకున్నా. థ్యాంక్ యూ అండి. ఇంత స్మార్ట్ మా మేడము. వెరీ గుడ్ మేడం. మైక్రోఫోన్ ఇట్టుకో. ఇగో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరు పరిగెత్తగలుగుతారు, ఎవరు గెలవాలనుకుంటారు, ఎవరు మన టీం ని ఎంత దూరం అయినా వెళ్ళి గెలిపించాలి అనే ఆలోచనలు ఉంటారు. నాకెందుకు ఫస్ట్ మేడం. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఇక్కడ బాల్స్ ఉన్నాయి. ఈ బాల్ ని ఇడికెళ్ళి ఆడికి తీసుకెళ్ళాలి. సింపుల్ గా తీసుకెళ్తే ఏం మజా వస్తుంది? అందుకే మీకు 2 కర్రలు ఇచ్చాం. దాంతో ఏం చేస్తాం మనం? మీరైతే మీ మొగుళ్ళను కొడతారు. అయితే 2 చేతులతో కర్రను పట్టుకోవాలి, బాల్ ని మధ్యలో బ్యాలెన్స్ చేయాలి. ఈ బాల్ ని బ్యాలెన్స్ చేసే విధంగా ఆమె పెడుతుంది, మీరు వెళ్ళి చేసుకుంటూ రావాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. మొత్తానికి 2 వేసారు. ఆ లాస్ట్ 10 సెకండ్లు వేసుంటే 3 అయ్యేదేమో, మీరు గెలిచే వాళ్ళేమో. 3 వేయాలి. గేమ్ అర్థమైపోయింది కదా? వచ్చేయండి. 3 2 1 గో.
మీరేందంత ఈజీగా వేసారు, మీరెందుకు వేయలేకపోయారు? బాల్ జారిపోయింది. అయ్యో అవునా, అదే ఎందుకు జారింది అని అడుగుతున్నా. బాల్ స్మూత్ గా ఉంది కాబట్టి. ఒకటే వేసారు, అది కూడా చీటింగ్, అది కూడా కౌంట్ చేయొద్దు. కాబట్టి రౌండ్ విన్నర్. హోలీ స్పెషల్ ఇలా అన్నమాట. సూపర్ గా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ జాగ్రత్తగా హోలీ కలర్స్ తో సీ యు నెక్స్ట్ టైం. అంటే దెన్ కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.